సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడియోలే కనిపిస్తున్నాయి మనకు. అవి వింటే అవి ఒక ఆడియో కాదు, రకరకాల ఆడియోలు. కొంత ఆఫీసర్లతో మాట్లాడిన ఆడియో ఫస్ట్ బయటకొచ్చింది. తర్వాత ఎవరో కార్యకర్త ఫోన్ చేస్తే వాళ్ళని బెదిరిస్తున్న ఆడియో ఒకటి బయటకొచ్చింది. దాని కంటిన్యూషన్‌లా కుల రాజకీయాల గురించి మాట్లాడిన ఆడియో ఇంకొకటి బయటకొచ్చింది. ఇట్లా పొన్నం ప్రభాకర్ ఆడియోలు ఇప్పటిదాకా ఏ మంత్రి ఆడియోలు ఇంత తీవ్ర స్థాయిలో బయటికి రాలేదు. ఈ 3 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ ఆడియోలే అన్నీ బయటికొస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ ఎవరితో మాట్లాడినా ఆ ఆడియో బయటకొచ్చేస్తుంది. అసలు పొన్నం ప్రభాకర్ ఆడియో ఎట్లా బయటకొస్తుంది? పొన్నం ప్రభాకర్ ఆడియోను రికార్డ్ చేస్తున్నది ఎవరు? లేకపోతే ట్యాప్ చేస్తున్నది ఎవరు? పొన్నం ప్రభాకర్ ఆడియోని ఎవరైనా ట్యాప్ చేస్తున్నారా? పొన్నం ప్రభాకర్ మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రా ఎవరైనా? ఆయన యాక్టివిటీ మీద ఆయన ఎవరితో మాట్లాడినా ఆడియో బయటకి వచ్చేయాలి. పొన్నం ప్రభాకర్‌కు ఇవన్నీ కూడా పొన్నం ప్రభాకర్ అనవసరంగా బదనాం అవుతుంది దీనిలో. పొన్నం ప్రభాకర్ ఆడియోలు బయటకు రావడంతోన ఆయన గ్రాఫ్ పడిపోతుంది. అసలు పొన్నం ప్రభాకర్ ఆడియోను, పొన్నం ప్రభాకర్ ఫోన్‌ను ట్యాప్ చేసింది ఎవరు అనే చర్చ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో బాగా హాట్ టాపిక్‌గా మారింది. పొన్నం ప్రభాకర్ మొదలై ఇప్పుడు అంతా ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. పోలీస్ ఆఫీసర్స్ సపోర్ట్‌తోన ప్రతిపక్ష నేతల ఫోన్‌లు విన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్‌లన్నీ కూడా ట్యాప్ అయిపోయినాయి. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వీళ్ళు విన్నారు. ఎలక్షన్స్ టైంలో ప్రతిపక్షాలను తొక్కిపడేయనికే అప్పుడున్న అధికార పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని వాడింది. కొంతమంది ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్లంతా మన చెంచల్గూడ జైల్లో ఉన్నారు. కొంతమంది ఇన్వెస్టిగేషన్‌లో ఇంకా ఎవరెవరో వస్తారని చెప్తున్నారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన ఒక పెద్ద చర్చనే తెలంగాణ పాలిటిక్స్‌లో జరుగుతుంది. పాలిటిక్స్ అని కూడా దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ టైంలో పొన్నం ప్రభాకర్ ఆడియోలు బయటికి రావడం కొంత కలకలం రేపింది. పొన్నం ప్రభాకర్‌కి తెలియకుండా ఆడియోలన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. పొన్నం ప్రభాకర్‌కి తెలియకుండా ఆడియోలన్నీ కూడా సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ కూడా విని, అయ్యో నా ఫోన్ ఏంది, ఎవరు రికార్డ్ చేసిండ్రని ఆయన కూడా తెల్లముఖం వేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఫస్ట్ ఒకటి చూసినాం. ఒక ఎంఆర్ఓకి ఫోన్ చేసిండ్రు. ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఆడియో కూడా లైన్‌లో ఉన్నారు. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇష్యూ మాట్లాడిండ్రు. పాడి కౌశిక్ రెడ్డితోన కళ్యాణ లక్ష్మి చెప్పులు పంచనియ్యొద్దు. అక్కడ ఓడిపోయిన హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థే మన ఎమ్మెల్యే అన్నట్లుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు. ఆ ఓడిపోయిన అభ్యర్థి చేతనే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలే. అంతకుముందు అట్లే అయింది. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఉండే. ఎమ్మెల్సీగా ప్రోటోకాల్ అంతా ఆయనే వాడుకున్నాడు కాబట్టి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వద్దని ఎంఆర్ఓతో మాట్లాడారు. అది మాట్లాడిన 1-2 రోజులకే ఆడియో బయటకు వచ్చేసింది. ఆ ఫోన్లో ఉన్నది ముగ్గురే. ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ, పొన్నం ప్రభాకర్ మంత్రి గారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రికార్డ్ చేసి బయటకు పంపాలి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఆర్డీఓ అయినా ఎంఆర్ఓ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. ఇంకా 5 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఎవరు ధైర్యం చేసి ఆ ఫోన్ రికార్డ్ చేసి ఎంఆర్ఓనో ఆర్డీఓనో బయటికి రిలీజ్ చేసే అవకాశం చాలా చాలా వరకు ఉండదు. కానీ దాని మీద ఉల్టా కేసు అయింది. ఎంఆర్ఓ మీదనో ఆర్డీఓ మీదనో పొన్నం ప్రభాకర్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసిండ్రు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, నా ఫోన్ రికార్డ్ చేసిండ్రు అని. సరే ఆ ఫోన్ ఎట్నో ఆడియో బయటకు వచ్చింది. దానిలో జరగాల్సిన డ్యామేజ్ జరిగింది పొన్నం ప్రభాకర్కు. ఏంది నా మంత్రి ఒక ఎమ్మెల్యే హక్కులు హరిస్తాడా? ఒక ఎమ్మెల్యే చెక్కులు ఇవ్వద్దని చెప్తాడా? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాదా? ఆయనకు జనం ఓటేయలేదా? ఇదంతా కూడా ఆయనకు అటాక్ అయింది. ఇంకా ఆడియో ఒకటి వస్తే అయిపోతుండే. అంతటితో ఆగలేదు. ఇంకొక ఆడియో వచ్చింది. ఏదో సేమ్ హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ, హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీ, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఆడియో అది. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏదో కరెంటు సబ్స్టేషన్ ఓపెన్ చేయాలి పొన్నం ప్రభాకర్. ఆ ఊరాయన ఎవరో ఫోన్ చేసిండ్రు. గౌడ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి తిరుపతి గౌడ్ అని. ఆ ఫోను ఈయన మస్తు బూతులు తిడతాడు దానిలో. అంతకుముందు అది చేసిండ్రా, ఇది చేసిండ్రా, బొక్కలు ఇరగొడతామని కొంత ఆయన భాష పొన్నం ప్రభాకర్ అన్న కొంత మాట్లాడుతుంటాడు. అట్లాంటి లాంగ్వేజ్ అంతా కూడా జంగిల్ లాంగ్వేజ్ మాట్లాడేసిండు. అదంతా జస్ట్ మాట్లాడిన రోజే ఆడియో బయటకు వచ్చింది. అది మర్చిపోలేదు. ఏంది పొన్నం ప్రభాకర్ బూతులు మాట్లాడుతున్నాడు కార్యకర్తల మీద అని అందరూ మాట్లాడుకున్న టైంలో దాని కంటిన్యూషన్ ఆడియో ఒకటి వచ్చింది. నువ్వు తిరుపతి గౌడ్ అంటే నువ్వు మాకులో పోనివే, నువ్వు మాకులో పోనివి కాబట్టి నీ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నా, నువ్వు మాకులో పోనివి కాబట్టి నేను గౌరవంగా మాట్లాడుతున్నా, అట్లా ఇట్లా అని చెప్పి దాని కంటిన్యూషన్ ఆడియో కూడా నిన్ననే బయటకు వచ్చింది. అది కూడా ఇట్లా పొన్నం ప్రభాకర్కి సంబంధించిన ఆడియోలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ ఆడియోలు ఎవరు రికార్డ్ చేస్తలేరు. మరి ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాయి? ట్యాప్ చేస్తున్నారా? పొన్నం ప్రభాకర్ ఫోన్ ట్యాప్ అవుతుందా? పొన్నం ప్రభాకర్ ట్యాప్ అయితే ఎవరు ట్యాప్ చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ లేదు, పోనీ ఏమన్నా ప్రతిపక్ష వాళ్ళు అవతల యువతలు చేస్తున్నారంటే ఓకే. పొన్నం ప్రభాకర్ను కాన్సన్ట్రేషన్ చేసింది, పొన్నం ప్రభాకర్ ఫోన్లో ట్యాప్ చేస్తున్నది సొంత పార్టీ వాళ్ళేనా?
పొన్నం ప్రభాకర్ టార్గెట్గా కాంగ్రెస్లో ఏమైనా రాజకీయం నడుస్తుందా? ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కొరకరాని కొయ్యగా ఉంటాడు. ఆయన చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాడు. ఉద్యమకారుడు కదా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటాడు. మంచికి మంచి, చెడుకు చెడు. పొన్నం ప్రభాకర్ దగ్గర అట్లుంటది. పొన్నం ప్రభాకర్ బద్నాం చేయనీకే, ఆయనని ఇరికియనికే సొంత పార్టీ నేతలే ఏదైనా ఆయనతో ఆ ఫోన్ రికార్డులన్నీ కూడా బయటికి రిలీజ్ చేపిస్తున్నారా? ఫోన్ రికార్డు చేపిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్కరు కలిసినప్పుడు కలిసినట్టుగానే ఉంటాయి. కరెక్ట్‌గా చెప్పాలంటే నోట్ల చక్కెర, కడుపులో కత్తెరలు ఉంటాయి. బయటికి కలిసినప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. కానీ మళ్ళీ ఎవరు ఏం చేయాలో, ఆ కడుపులో కత్తెరలు ఏం పని చేయాలనో ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాంగ్రెస్‌లో ఇది రెగ్యులర్‌గా కనిపించేదే మనకు. ఇట్లా పొన్నం ప్రభాకర్‌ను టార్గెట్ చేసేందుకు, పొన్నం ప్రభాకర్‌ను బద్నాం చేసేందుకు సొంత పార్టీ నేతలు ఏమైనా ఈ కుట్రకు తెరలేపిన్రా? పొన్నం ప్రభాకర్ ఆడియోలన్నీ ఎందుకు బయటకొస్తున్నాయి? అసలు జరగాల్సింది ఈ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఒకే మంత్రి టార్గెటెడ్‌గా ఎందుకు ఆడియోలు బయటకొస్తున్నాయి? అందరూ మాట్లాడతారు. అందరు మంత్రులు వాళ్ళకి ఎవరైనా ఫోన్ వచ్చినప్పుడు ఒక తొందరపాటులో మాట్లాడితే ఒక ఫోన్ మాట్లాడుతుండొచ్చు. ఆఫీసర్‌తో మాట్లాడిన ఆడియో బయటకొస్తదా? ఆఫీసర్‌లతో కూడా మాట్లాడిన ఆడియోలు బయటకొస్తున్నాయంటే ఇక అక్కడ అనుమానం వ్యక్తం చేయాలి. సరే ఆ తిరుపతి గౌడ్ అంటే కార్యకర్త, ఊరాయన బహుశా ఫోన్ రికార్డ్ చేసి ఆడియో రిలీజ్ చేస్తే చేసుండేమో. ఆఫీసర్‌తో మాట్లాడిన ఫోన్ ఆడియో బయటికొచ్చింది అంటే అనుమానించాల్సిందే, అనుమానం వ్యక్తం చేయాల్సిందే దీనిపైన. ఎవరు ఆర్‌డీఓలు, ఎంఆర్‌ఓలు, ఉద్యోగులు పోగొట్టుకోవాలనుకోరు ఒక మంత్రి ఫోన్ ఆడియోను బయటికి రిలీజ్ చేసి. కాబట్టి పొన్నం ప్రభాకర్ చుట్టూ ఏదో నడుస్తుంది. పొన్నం ప్రభాకర్ చుట్టూ ఏదో అనుమాన వల ఒకటి ఏర్పడ్డది. మరి ఎమ్మడున్న వాళ్ళు చేస్తున్నారా? పక్కనున్న వాళ్ళు చేస్తున్నారా? పార్టీలో ఆయన ప్రత్యర్థులు చేస్తున్నారా? పార్టీలో ఉన్న ఆయన శత్రువులు చేస్తున్నారా? పొన్నం ప్రభాకరు ఆయన మంత్రిగా సహించలేని వాళ్ళు చేస్తున్నారా? కరీంనగర్‌లోనే ఆయనకు మస్తు గ్రూపులున్నాయి. కరీంనగర్‌లోనే పొన్నం ప్రభాకర్ మీద రోజు పొద్దుగాల లేసే గ్రూపులు, ఆ పార్టీ నేతలు చాలా మందున్నారు. మళ్ళీ వాళ్ళేమన్నా చేపిస్తున్నారా? తెలవదు. బట్ పొన్నం ప్రభాకర్ అన్న బీ కేర్‌ఫుల్. మీ ఆడియోలో అయితే సంథింగ్, మీ ఆడియోలో మీరు ఫోన్‌లు మాట్లాడుతున్నారు. ఆ ఫోన్‌లు ట్యాప్ అయితున్నట్లు అనుమానంగా కనిపిస్తుంది. మీరు కంప్లెయింట్ చేస్తున్నారు. ఆఫీసర్ల మీద కంప్లెయింట్ చేస్తే వచ్చేదేం లేదు. పాపం ఆఫీసర్లు ఏం చేస్తారు? ఆఫీసర్లు అయితే అంత ధైర్యం ఎవరు చెయ్యరు. ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న మంత్రుల ఫోన్‌లు రికార్డ్ చేసి ఆ ఫోన్‌లు సోషల్ మీడియాలోనో, టీవీలోనో ఏపిస్తే వాళ్ళకి వచ్చేదేమి ఉండదు. బట్ సంథింగ్ యువర్ ఫోన్ ఈస్ ట్యాప్డ్ అని ఒక అనుమానం అయితే కలుగుతుంది. పాలిటిక్స్‌లో దీని మీద చర్చ జరుగుతుంది. మీ వరకు వచ్చిందో లేదో. కానీ పొన్నం ప్రభాకర్ అన్న ఫోన్ ట్యాప్ చేసింది ఎవరనేది మాత్రం తేలాల్సిన అవసరం అయితే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.